నన్ను పిలిచితివి నీ సేవ కొరకు, నన్ను నాటితివి ఫలించుటకు, నన్ను పిలిచితివి. పరిశుద్ధుడవై ఉన్న మా పరమ తండ్రి, అల్పుడను నా ఎడల దయాళుడవై నీ అనాది కాల ప్రణాళిక చొప్పున ప్రత్యేకించి అనేక పరిస్థితుల గుండా నడిపించి నేటి దినాన ఉన్నట్లుగా నీ కార్యాలు మాయందు నాయందు నూతన పరుస్తూ వచ్చినావు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అన్న నీ మాట నీ సేవకుడు దావీదు పలికిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, అల్పు నాయడలను నువ్వు చేసిన ఉపకారాలు తెలియబరిచి నిన్ను మహింపరచుటకు కృపనిమ్మని, నన్ను నీ స్వాధీనమందు ఉంచుకోమని యేసు నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ప్రభు మహాకృపను బట్టి నా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రాక మునుపు దేవునికి విరోధంగా సినిమాలు, షికార్లు, లోక సంబంధమైన జీవితంతో నా బ్రతుకులో ఉన్నాను. అలాంటి బ్రతుకులో దేవుడి వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు యేసు ప్రభు రక్షణ సువార్త. 1987వ సంవత్సరంలో మరి నేను మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం జరిగింది. ప్రభువును గురించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది. దేవుని మందిరానికి వెళ్ళాను. వెళ్తూ కూడా మార్పు లేకుండా బ్రతికాను. ద్వంద్వ బ్రతుకుచూ ఉన్న నా జీవితంలో 1988వ సంవత్సరము జనవరి 1వ తారీఖున దేవుని సువార్త నేను విన్నాను. కొత్త సంవత్సరం. ఆ సువార్తలో దేవుడి వాక్యం ఏంటి అంటే, ఫలించని అంజూరపు చెట్టు. లూకా సువార్త 13వ అధ్యాయం. 3 ఏండ్ల నుండి ఈ చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, ఫలమేమీ లేదు, దీనిని నరికి వేయుము అంటే యజమానుడు మాటకు తోటమాలి వద్దయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని చెబుతూ, ఈ మాట చెప్తూ దైవజనుడు మత్తయి సువార్త 3:10ని ఒక్కసారి గట్టిగా చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 3:10. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి నీ జీవితంలో చెట్టువు నీవే, ఫలము లేని చెట్టువు. దేవుని కొరకు మంచి ఫలాలు ఫలిస్తే ఉంటావు, లేకపోతే ఆయన నరికి వేయొచ్చు, అగ్నిలో పడిపోతావు అన్న మాటల్ని బట్టి ఒక్కసారిగా నేను ప్రభువుకు లోబడి నేను యేసు ప్రభుని నమ్ముకుంటానని తీర్మానం చేసుకొని ప్రభువుకు నా హృదయం ఇచ్చిన ఆ దినము వచ్చిన కల కూడా నేను మర్చిపోలేను. నాకు దేవుని వాక్యం చెప్పిన దైవ సేవకుడు ఒక వ్యక్తితోటి నాకు 30 రూపాయలు పంపిండట. బ్రదర్, నువ్వు దేవుని బాగా ప్రేమిస్తున్నావు, యేసు ప్రభు నీకు సేవకుడు 30 రూపాయలు పంపాడు. కాబట్టి ఆ మాట విన్న ఒక ఆయన అన్నాడు, 30 రూపాయలంటే 30 దినాలు, 30 దినాలకు సేవకుడే నీకు డబ్బులు పంపుతున్నాడంటే నువ్వు ఖచ్చితంగా సేవకుడు అవుతావు అన్నాడు. అమ్మో, ఇదెక్కడి మాట అని అనిపించింది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, 1988 సంపూర్ణమైన మారు మనసులోకి వచ్చిన తర్వాత నాతో ఉన్న దైవజనునితో కలిసి 98 వరకు, 1988 నుండి 1998 వరకు 10 సంవత్సరాలు సేవకులతో పాటు కలిసి దేవుని వెంబడిస్తూ తిరుగుతూ ఆయా స్థలాలలో పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. దైవజనుడు శాంతికుమార్ గారితో పాటు ప్రభు మహాకృపను బట్టి టీచర్గా పనిచేసుకుంటూ చాలా స్థలాలకు వెళ్ళాను. సేవలో, పరిచర్యలో, మరి అనేక స్థలాలలో దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. తర్వాత నా జీవితంలో దేవుని పిలుపు వచ్చింది. ఆ పిలుపు దేవుని వాక్యాన్ని బట్టే ప్రభు నన్ను పిలిచాడు. ఇది మీరు తప్పకుండా చదవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 5:4. మరియు ఎవడునో
ఈ ఘనత తనకు తానే వహించుకొనడు, కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. కాబట్టి ఎవడునూ ఈ ఘనత తనంతట తాను వహించుకొనడు. ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, ఈ ఘనత నీకు నువ్వు అనుకుంటే సేవకుడు కాదు. నేటి దినాల్లో కొంతమంది మాకు మేమే సేవకులం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రేపు ప్రభు ఎదుట ఏమంటాడు తెలుసా? ప్రభు, మీరెవరో నేను ఎరగను. నీకు నీవు సేవకుడవు కాలేవు. ఒకవేళ సమాజంలో కావచ్చేమో, కానీ రేపు ప్రభు ఎదుట నువ్వెవరో నాకు తెలవదు అనే పిలుపు కూడా నీకు ఎదురవుద్ది, జాగ్రత్త. కాబట్టి ప్రభు ఆ మాట ద్వారా నీకు నువ్వు కాదు, దేవుని చేత నీ పిలువబడ్డవాడికే ఈ ఘనత దొరుకుతుంది అన్న మాట నాకు వినబడ్డప్పుడు, నీ చేత పిలువబడడానికి నాకు కృప ఇస్తున్నావా తండ్రి అని ఆ మాటను బట్టి నేను, ప్రభువా నీవే నన్ను సేవకు పిలిస్తే కాబట్టి నేను తప్పకుండా నీకు లోబడతాను అని ప్రభువుకు నేను విధేయుడనైనాను 1998లో. అలాగ విధేయుడనై ప్రభు సేవ కొరకు సంపూర్ణంగా వచ్చాను. అంతకు ముందే 10 సంవత్సరాలు దేవుని సేవా పరిచర్యలో పాల్గొన్నాను. ఫుల్ టైం మినిస్ట్రీ కానీ 1998లో నేను దేవుని సేవకు సమర్పించుకున్న వెమ్మటే శోధన వచ్చేసింది. యేసు ప్రభు చేతుల్లోకి రొట్టెలు వచ్చాయి. రొట్టెలను ఆయన ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పట్టుకొని, చెప్పండి, నన్ను విరిచాడు. సేవకని పోగానే విరిచాడు. ఎంత విరిచాడు అనంటే, దేవుని సేవలో సహవాసంలో నన్ను సేవకు వస్తున్నానంటే భలే సంతోషపడ్డారు దైవ సేవకులు చాలామంది. మరి విశేషంగా నాకు ఉపదేశం చేసిన దైవజనుడైతే మరీ సంతోషించాడు. ఆ తర్వాత నువ్వు సేవా పరిచర్యలో ఇదే నిడమనూరులో ఉండాలి, నువ్వైతేనే ఇక్కడ ఫిట్టు, మరి ఇంకెవరు పరిచర్య చేయలేరు, నువ్వే ఉండాలి అంటూ నన్ను ప్రోత్సహించాడు. నేను దేవుని బట్టి స్తుతించా. 1 వారం కానుకలు అయిపోయినాయి, నాకు ఇవ్వబడ్డాయి. మరుసటి వారం చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, నువ్వు వెళ్ళిపో. అదేం బ్రదర్, నువ్వే ఉంచారు కదా? లేదు, నిన్ను ఇక్కడ సంఘం వాళ్ళు నిన్ను బలవంతం చేశారు కాబట్టి నువ్వు వెళ్ళిపో. కాబట్టి ఇంత మాత్రాన నేను ఆ దైవజనుని తప్పు పట్టుట లేదు, కానీ నా మేలు కోరి దేవుడే అలా నడిపించినాడని నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఆ దైవజనుడే గాక అలా అనకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి అలాగున మరి సంఘములో సేవకునన్న పరిస్థితిలో అక్కడి నుంచి త్రోసివేయబడ్డ తర్వాత, ఇక దేవుని సేవని త్రోసివేయబడ్డ తర్వాత నన్ను ఎరిగిన కొంతమంది, నాతో ఉన్న కొంతమంది ఉంటూ, బ్రదర్ నువ్వు 10th క్లాసు ఇంగ్లీష్ టీచర్, BA లిటరేచర్ కనుక దయచేసి మళ్ళీ నువ్వు స్కూల్లోకి వెళ్ళు, జీవనోపాధి బతుకుదెరువు అవుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభువు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక నా జీవితాన్ని సంపూర్ణంగా దేవుని సేవకే అంకితమని అప్పగించుకొని నా ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా దగ్గరికి కొంతమంది సహోదరులు వచ్చి బ్రదర్ నీవు దేవుని సేవలో మేమున్నాము, నీ పక్షంగా మేము మాట్లాడతాము, నువ్వు మా దగ్గరికి రావాలి, పరిచర్య చేయాలి అని నా ఇంటి దగ్గర ఉండగా నేను ప్రార్థన చేసుకుంటుంటే నా దగ్గరికి వచ్చినారు కొంతమంది సంఘ పెద్దలు. ప్రభు సన్నిధిలో ప్రార్థించగా వెళ్ళు అని ప్రభు అన్నాడు. వెళ్ళాను. అలా పరిచర్య చేస్తూ ఉండగా మరి ఆ పరిస్థితి ఎంత భయంకరమైంది అని అంటే, చూస్తూ ఉండగానే కోర్టు కేసు అయిపోయింది. ఆ చర్చి సంఘ సేవకుడు
సంఘం మీద వ్యతిరేకంగా కోర్టులో కేసులు వచ్చిన పరిస్థితి అయింది. ఆ పరిస్థితిలో నేను దూరంగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో ఉండగా పరిస్థితి ఏమైందంటే నన్ను దూరంగా పోకుండా ఆడనే కట్టిపెట్టేటట్లుగా నాపై కోర్టు కేసులు లాంటి పరిస్థితులు, నేనే కాదు మరి కొంతమంది సహోదరులు చర్చి ఎల్డర్స్తో పాటు 4 మీద కేసు అయింది. అక్కడ వెళ్ళడం జరిగింది. నేను ఏమీ నిమిత్త మాత్రునిగా ఉన్నాను. నాతో ఉన్న ఎల్డర్స్ కొంత సహకారంగా వాళ్ళే కోర్టు కేసులో మాట్లాడారు, పట్టించుకున్నారు. ఆఖరికి కోర్టులో ఏమని వచ్చింది అని అంటే, సాదోక్ ఈజ్ ద పాస్టర్ ఫర్ గిల్గాల్ చర్చ్, నిడమనూరులో కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న సంఘ పరిచర్యలో అక్కడ 2 సంవత్సరాలు సేవకుడిగా అక్కడ కొనసాగుతూ ఉండగా కొద్ది కాలం, అనతి కాలంలోనే దేవుడు అద్భుతాలు చేశాడు. వాక్యము అనేకులు అక్కడ వినేవారు. దేవుని సన్నిధికి కొంతమంది రావడం, అంతవరకు మైకు లేదు, మందిరానికి మైకు తేవడం, పరిచర్యలో రావడం, ఇదంతా చూసిన తర్వాత మరి మరొక శోధన వచ్చింది. ఆ శోధన ఏంటంటే, మొదటిసారి సేవకుని ద్వారా శోధన వచ్చింది. రెండవ శోధన, నన్ను ఎవరు పిలిచారో ఆ ఎల్డర్సే నాకు వ్యతిరేకంగా తయారైపోయారు. ఏంటి అంటే, ప్రతిదీ నీవే నడిపిస్తున్నావు, నీవు జస్ట్ రిమోట్ లాగా మా చేతిలో ఉండు, మేము చెప్పినట్లు సేవ చెయ్యి, నీకు జీతం ఇస్తాం అన్నప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఒక మాట అన్నాను. నేను బ్రతుకు తెరువు కొరకు సేవకు రాలే. ఈ ఊరు కాకపోతే ఇంకే ఊరైనా పోతా, కానీ సేవకుడిగా మీ అధికారం క్రింద కాదు, దేవుని అధికారం క్రింద నేను సేవ చేస్తా, మీతో కలిసి పని చేస్తా అంటే నో అన్నారు. ఆ తర్వాత వదిలిపెట్టు, అట్లయితే వదిలిపెట్టు అన్నప్పుడు నేను అక్కడ నుండి వదిలిపెట్టి బయటపడ్డాను. బయటపడ్డ తర్వాత ప్రభుని ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇక నాతో కొంతమంది రక్షించబడ్డ ఆ దినాలలో యవ్వనస్తులు, వీరు ప్రభు కృపను బట్టి బ్రదరు ఎలిషా, బ్రదరు సిమియోను ఆ దినాలలో నాతో చాలా సహకారంగా, శాఖాపురంలో యవ్వనస్తులు వాళ్ళు ఇప్పుడు దాదాపు నా వయసు ఇంచుమించు కొంత ఏదో తక్కువ ఉండొచ్చేమో కానీ మొత్తానికైతే చాలా సహకారంగా నిలిచారు. ఇంకా చాలామంది, కొంతమంది పూసలై క్యాంపు నుండి కొత్తవారు అలా నా దగ్గరికి రావడం ప్రారంభించాం. కానీ మందిరం లేదు. మందిరం లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. నేను ప్రభుని ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థించాను. ప్రభువా, నిజంగా ఈ నిడమనూరులో నేను ఉండడం నీ చిత్తమైతే నాతో మాట్లాడు. ఈ నిడమనూరుని ఏర్పాటు గాని ఎడల నన్ను ఇక్కడి నుండి బయటికి తీసుకపో అని ప్రభుని ప్రార్థించినప్పుడు దేవుడు ఉపవాస ప్రార్థనలో నాతో ఒక మాట మాట్లాడాడు. అది నేను మర్చిపోలేను. ఇర్మీయా గ్రంథం 32:41. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో నిశ్చయముగా వారిని ఈ దేశములో నాటెదను. ఈ దేశములో నాటెదను. వారికి మేలు చేయుటకు ఆనందిస్తున్నాను. ఆ వాక్యం ద్వారా అంతా మాట్లాడాడు దేవుడు. ముద్రలు వేయుదురు, 40వ వచనం 44వ వచనం వరకు సాక్షులను పెట్టుదురు, ఈ దేశములో పొలములు విక్రయించబడును. ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సంఘం లేదు, ఒక చిన్న మరి ఇంట్లో ఉన్నాం. ఆ తర్వాత ఒక పశువుల కొట్టంలోకి వచ్చాం. 2 సంవత్సరాలు. 98లో నేను సంపూర్ణ సేవకు వచ్చాను. 4 సంవత్సరాలు ప్రభువు నన్ను నలిపేశాడు. నక్కలున్న చోట మమ్ములను బహుగా నలిపినావు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది అదేందో, ఇక దాన్ని వివరించాను నేను. కాబట్టి నలిపేశాడు. ఆ తర్వాత పరిస్థితుల్లో దేవుని సంఘం, మందిరం కావాలి అని ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ ఉండగా దేవుని వాగ్దానం, నిశ్చయముగా నేను ఈ దేశములో నాటుదును అన్న మాటను బట్టి ప్రార్థిస్తూ ఉండగా దీనులకు దయచూపు దేవుడు నాకు దయచూపుటకు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.
చాలామంది అనుకుంటారు కదా, సంఘము కట్టాలి అని అంటే డబ్బులు ఉండాలి, టాలెంట్ ఉండాలి, మరి పలుకుబడి ఉండాలి. నేను చెప్తున్నా అనుభవంతో, నీ డబ్బులున్నా నువ్వు సంఘం కట్టలేవు, పలుకుబడి ఉన్నా సంఘం కట్టలేవు, నీకు ఏ విధమైన స్తోమతలున్నా నువ్వు సంఘం కట్టలేవు. సంఘం కట్టాలి అని అంటే సంఘం కట్టేవాడు మనిషిగాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి నాకు వాగ్దానం చేసిన ప్రభువు ఈ దీనుని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలే, ప్రభువునందు మందిరంలో ఉండి చెప్తున్నా. ఒక దినము మరి నాకు దేవుడి కృప నా దగ్గరికి వచ్చింది. ఆ కృప ఏంటి అని అంటే, మరి మా పరిచర్యలో మందిరం కావాలి, సావాసం కావాలి, కానీ ఒక ల్యాండ్ కొనాలి. ల్యాండ్ కొనాలంటే నాకు కాలనీలో ఉన్న ఆ భూమి అమ్మినా నాకు ల్యాండ్ వచ్చేటట్లేదు, ఎటు చూసినా ఆధారం లేదు. అలాంటి దినాలలో దేవుడు నా కొరకు ఒక ఏర్పాటు ద్వారం ఏంటి అంటే, మరి ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, బ్రదర్ సాధుక్, నీవు దేవుని సేవ పరిచర్యలో ప్రయాసపడుతున్నావని గురించి చెప్పబడింది కనుక నీకు స్థలం కావాలని నీ గురించి వినబడుతుంది, నీకు మందిర స్థలం ఇప్పిస్తాం, మరి నీకు ఎంత స్థలం కావాలి అంటే నేను అన్నా, సిస్టర్ దేవునికి మహిమ కలుగును గాక, మేము గత 4-5 ఏళ్ళ నుంచి ప్రేర్ చేస్తున్నాం, మాకొక్క గుంట ఇస్తే స్థలం చాలు అంటే, బ్రదర్ ఎక్కడనో చూసుకొని మాకు తెలియపరచండి అనగా, ఆ దినాల్లో ఈ బస్ స్టాండ్ మార్గంలో ప్లాట్స్ పెట్టడం జరిగింది. ఈ ప్లాట్స్ పెట్టినప్పుడు నాకు చూడగానే అనిపించింది, ఇక్కడ ప్రార్థన చేస్తే బాగుండు అనిపించింది. అటుపక్క స్కూల్ ఉంది, చుట్టూ పొలాలు, ఇప్పుడున్న ఇండ్లు ఏవి లేవు. రాత్రి వేళ ఒంటరిగా వచ్చాను. ఇప్పుడు మీరు కూర్చున్న స్థలంలోనే నేను కూర్చొని, ప్రభువా నీ చిత్తమైతే నీ మందిరము కొరకు ఈ స్థలము నాకు ఇవ్వు అని ప్రార్థించాను. ఆమేన్ అంటుండగానే నా మనసులో అంటుంది, ఈ స్థలము కాదు, ఇదంతా ఇస్తానే ప్రభు ఆత్మలో నాకు ప్రేరేపణ. 5 పైసలు లేవు. అద్భుతం ఏంటంటే, మరి నా కొరకు దేవుడు ద్వారం, 1 గుంట స్థలం అడిగితే 4 గుంటల స్థలం వచ్చింది. ఆ తర్వాత మరి 2 గుంటలు. అద్భుతం, అద్భుతం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మన కన్నులకు ఆశ్చర్యం. అద్భుతంగా ల్యాండ్ నాకు ఇవ్వబడ్డది. మరొక్క మాట, దేవునికి మహిమ కలుగున్నట్లు ఈ మాట చెప్తున్నా. నాకు ఈ ల్యాండ్ సహకరించిన ఆ వ్యక్తులు నాతో అన్న మాట ఏంటంటే, దయచేసి మా పేరు ఎక్కడా చెప్పొద్దు, ఆ మందిరం ముందు ఇట్ ఈస్ డొనేటెడ్ బై సో అండ్ సో అని రాయొద్దు, దైవజనుడిగా నువ్వు మా కొరకు ప్రార్థించు, మా ఫలం దేవుడి దగ్గర ఉంటుంది అని వారు అలాగూ నాకు దేవుని ఏర్పాటు చెప్పినప్పుడు బహుగా సంతోషించాను. అలాగున దేవుడు నాకు కృప చూపి ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ ల్యాండు నాదని భావిస్తలేను, ఇది దేవుడు తన పని కొరకు నాకిచ్చినాడు అని భావిస్తున్నా. అలాంటి పరిస్థితుల్లో చిన్న ఇల్లు నేను అనుకున్నా కదా, ప్రభువా మరి తాటాకులు, లొట్ట పీసు కట్టెలు అంటాం మేము కదా, అవి కొట్టుకొని వచ్చి దడిగట్టుకొని తాటాకులతో వేసుకొని అందులో కూడుకుంటాం ప్రభా. ఎందుకంటే మందిరం లేని పరిస్థితులు. బహుగా ప్రార్థన చేశారు నాతో ఉన్న సంఘం కూడా. అట్లా అనుకుంటే ప్రభు మహాకృప, మరి దేవుడు నాకు అనుకోని విధంగా ద్వారాలు తెరిచాడు. మందిరం కొరకు రాతి మొగరాలు ఇచ్చాడు, సిమెంటు రేకులు ఇచ్చాడు. సగం గోడలతో ప్రారంభించాను. అది పాత మందిరం. ఆ దినాల్లోనే బ్రదర్ టైటస్ గారు మా దగ్గరికి సహవాసంగా వచ్చి చూశాడు. బోర్వెల్ కూడా లేదు, పక్క నుంచి బోర్వెల్ నీళ్ళు తెచ్చుకున్నాం. మరి టాయిలెట్ లేదు, బాత్రూమ్ లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు.
మేము ఇక్కడ వచ్చి నివాసం ఉంటూ ముందుకు పోతూ ఉండగా ఇంచుమించు 13 సంవత్సరాలు, 2002 నుంచి 13 సంవత్సరాలు అంటే ఎంత, 2015. అప్పటికి మరి ప్రభువు కృపను బట్టి ప్రభువును నేను ప్రార్థిస్తూ వచ్చాను. ఏమని ప్రార్థించానంటే, ప్రభువా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, దయచేసి నాకొక గృహం కావాలి, మీకు మందిరం కావాలి, నాకొక గృహం కావాలి, మీకొక మందిరం కావాలి, నాకు సహాయం చేయము అని ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మరి ఉపవాస ప్రార్థనలు చేయడం నాకు చాలా ఇష్టం. 3 దినాలు ఓన్లీ మజ్జిగ తీసుకున్న పొద్దర్జాం పూట అదే మందిరంలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, ఇది నా అనుభవం. ఉపవాసం ఉండి ప్రార్థన, ప్రభువా నాకు మందిరము, నాకు గృహం కావాలి, పిల్లలు ఎదుగుతుర్రయ్యా, దయచేసి మాకు సాయం చేయము అని ఆ చిన్న స్థలంలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి మహాకృప, దేవుడు మరి అద్భుతంగా ఆ 2015 సంవత్సరం నాటికి దేవుడు నాకు అనుగ్రహించిన సంతానం ఎడల దేవుడు దయచూపుతూ వచ్చాడు. పిల్లల గురించి నేను ఒక మాట చెప్తాను. అంటిల్ టుడే ఐ ఆమ్ ప్రేయింగ్ మై ఫ్యామిలీ. ఐ విల్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ అంటిల్ ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్. దిస్ ఈజ్ మై డ్యూటీ. At the same time, I will pray the church which are given by the Lord to me. నాకు అప్పజెప్పిన కుటుంబమే కాదు, నాకు అప్పజెప్పిన సంఘము కొరకు కూడా ప్రార్థన చేసే భారం, బాధ్యత నా మీద ఉంది. బాల్యము నుండి పిల్లల కొరకు నేను ప్రార్థిస్తూ వచ్చేది. చిన్న పిల్లలు చెయ్యండి, మీరు నా అనుభవం చెప్తున్నా, మీరు పిల్లలు కలిగిన వారలా మీరు చెయ్యండి. మీ చిన్న పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. వరుసగా ప్రార్థన చేసుకుంటూ థామస్ ఇమాన్యుయల్ జాన్సన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ, జాస్మిన్ దేవుని సన్నిధిలో కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నేను మర్చిపోలేను. కీర్తన 37:25 నుండి కొన్ని వచనాలు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కాబట్టి నీతిమంతుని సంతానం విడవబడదు, వారి పిల్లలు భిక్షమెత్తరు. కాబట్టి మరి ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత, సంపూర్ణంగా దేవునికి లోబడ్డ తర్వాత, నా జీవితంలో నా పేరు విషయాల్లో దేవుడు, నేను సాధోకు అనే పేరు నేను కోరుకోలే. నాకు ఉపదేశం చేసిన దైవజనుడు, బ్రదర్ నీ పేరు సైదులు కాదు, నీ పేరు సాధోకు. నా అడ్రస్ మీద ఒకసారి మీరు ట్రూ కాలర్ కొట్టండి, సైదులను రావడం కంటే సాధోకే వస్తుంది మీకు నా ఫోన్ నెంబర్ మీద. ఎందుకంటే నా కాంటాక్ట్స్ మొత్తం అనే ఉన్నాయి. ఇంతకు మరి ఈ సాధోకు అనే పేరు ఎందుకు చెప్తున్నాను అని అంటే, సాధోకు అనే పేరు నాకు అర్థము బైబిల్ నిఘంటువులో నేను చూసిన మాట ఏంటంటే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు స్వనీతిగా కార్యాలను తానేదో నీతి కార్యాలు చేసి నీతిమంతుడు కాదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి నీతి కలిగిన పరిస్థితిలోకి నడిపించిన ఆ పేరుకు తగ్గట్లు నీతిమంతుని సంతానం విడవబడదు, వారి పిల్లలు భిక్షమెత్తరు. దినమెల్లా దయాళురై వారు అప్పు ఇచ్చు. మరి దినమెల్లా అప్పు ఇవ్వాలంటే ఎంత ఉండాలండి? దేవునికి స్తోత్రం. దినమెల్లా దయాళురై వారు అప్పిచ్చుచుందురు అనే వాగ్దానము చేసేది. అనాదినాలలో నా సతీమణి దేవుని దాసురాలు నా కొరకు ప్రార్థిస్తూ ఉద్యోగం అంటూ నేను సేవను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆఖరికి ఆమె కూడా అన్నది, అయ్యా నీకు ఉద్యోగం కాదు సేవే, మనం సేవకు పోదాంపా అని నన్ను ప్రోత్సహించిన
దేవుని దాసురాలు పిల్లల కొరకు ఒకటే ప్రార్థన చేసినని చెప్పేది. ఏం చెప్పేది అని అంటే, అయ్యా నీ దాసునికి ఉద్యోగాలు ఇవ్వలేదు, కనీసం నీ దాసునికి ఇచ్చిన పిల్లలకైనా ఉద్యోగాలు ఇవ్వు అని ప్రార్థన చేసింది. అద్భుతం ఏంటంటే థామస్, ఇమాన్యుయల్, జాస్మిన్ ఈ ముగ్గురు కొడుకులు కుమార్తె విషయంలో అద్భుతంగా వాళ్ళ చదువుల్లో దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ సంఘం ద్వారానే వచ్చిన దానితోనే ప్రభు సాయం చేస్తూ ముందుకు నడిపించాడు. అద్భుతంగా మరి ఆ దేవుడి వాక్కు ప్రకారము మరొక మాట ఉంది ఏషియా గ్రంథంలో 61వ అధ్యాయం 9వ వచనం చూడండి. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. చూడగానే చెప్తారట, వీళ్ళని దేవుడు దీవించని అంటారట. కాబట్టి సంతాన విషయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ వాగ్దానాలని బట్టి అద్భుతంగా దినాలలో మరి నా రెండవ కుమారుడు ఇమ్మాన్యుయల్ దుబాయ్కి పోవడం జరిగింది. ఆయన దుబాయ్కి పోతుండు అంటుండగానే ఇక్కడున్న జాన్సన్, ఈయన ఆస్ట్రేలియా మరి ఆఫ్రికా దేశంలోన ఏది బాబు ఏరియా టాంజానియాకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా చూస్తూ ఉండగానే బాబు సాఫ్ట్వేర్లో మరి ఆయన దేవుని కృపను బట్టి టాటా కన్సల్టెన్సీ మరియు IBM ఇంకా చాలా కంపెనీల్లో అవకాశాలు వచ్చినాయి. అద్భుతం అన్నమాట, అద్భుతం. దేవుని కృపను బట్టి కొంత లోన్ తీసుకోవడం జరిగింది. దేవుడి ఇల్లు కట్టుకోవడానికి ప్రారంభించాడు. ఆ తర్వాత మందిర విషయంలో కూడా నేను ఉపవాసం ఉండి ప్రార్థించానని చెప్పానే, అప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన ఒక దర్శనం ఏంటి అని అంటే, 3వ రోజు ఉపవాస ప్రార్థనలో అక్కడనే బయట పడుకున్నప్పుడు నా దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడు. మరి ఫస్ట్ కళ ఏంటి అని అంటే, 4 గంటల సమయంలో ఈ స్థలంలో సీకంతా బడి ఉంది, స్టీలు, ఇటు పక్క కంకర ఉంది, ఇటు పక్క ఇసుక ఉంది, సిమెంట్ బస్తాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నా, ఇక్కడ ఏంది ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అని ఎమ్మటే మెలకొచ్చింది. నా మనసులో అర్థమైపోయింది, దేవుడు కార్యము చేయబోతున్నాడని. ప్రార్థన చేసి స్తుతించి 3 దినాల ఉపవాస ప్రార్థన చేయండి మీరు ఎవరైనా, దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. అలాగూ అద్భుతం. మళ్ళీ పడుకున్న 5 గంటలప్పుడు మళ్ళీ ఒక కళ. ఒక దైవసేవకుడు వచ్చి, సాధోకు బ్రదర్ మీరు భయపడుతున్నారు, మీరు భయపడొద్దు, కింద గృహము పైన మందిరము అని చెప్పాడు. ఆయన పైవాడు, నేను క్రిందివాణ్ణి. అది నాకు ఇష్టం. ప్రభువు నాతో ఇచ్చిన మాట కూడా అదే. నా దేవుని మందిరము నాకు పైగా ఉంటుంది, నేను ఆయన పాదముల క్రింద ఉంటాను. కాబట్టి ఆ విధంగా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. కాబట్టి అద్భుతంగా మరి ఆయన అనుగ్రహాన్ని బట్టి ఈ గృహం ఇచ్చాడు. పిల్లలకు 3 వివాహాలు జరిగినాయి. కుమార్తె కూడా అద్భుతంగా దేవుని ఏర్పాటు, ఆమె కూడా వివాహం జరిగింది. అందరికీ పిల్లలు, కుటుంబము నెమ్మదిగా పోతుంది అనుకుంటుండగా ప్రభువు నందు నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్పుచున్నాను, దేవుడు నాకు సాక్షి. ఒక దినము నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభువు నా మనసులో ఎందుకో ఆ మాట నాకు మనసులో కలగజేశాడు. ఆ మాట మీరు చదవాల్సింది. చూడండి ఒకసారి, ఎహెజ్కేలు గ్రంథం 24:16. నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను, నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు. ఈ మాట నాకు వచ్చినప్పుడు చాలా బాధ వేసింది. స్పష్టంగా మాట్లాడాడు దేవుడు, స్పష్టంగా మాట్లాడతాడు. నీ కన్నులకు ఇష్టమైన దాన్ని ఏం చేస్తున్నా, ఆ మాట చూడండి, ఒక్క దెబ్బతో తీసేస్తున్నా, నువ్వు ఏడవద్దు, అంగలార్చొద్దు అన్న మాటతో
ఎందుకు ప్రభువా ఇలా అంటున్నావు నాయనా అంటూ నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకరోజు బాగా ప్రార్థన చేసి పడుకున్నా. దేవుని కృపలో నేను సేవకురాలు కలిసి ఒక స్థలానికి వెళ్ళిపోయాం. ఆ స్థలంలో పోగా అక్కడ ఒక ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఇద్దరం నిలబడ్డాం. ఎక్కడి నుండి వచ్చింది. ప్రభువులో నేను యథార్థం చెప్తున్నా, అబద్ధం ఆడతలేను, దేవుడు నాకు సాక్షి. ఒక మర్రి ఊడ లాంటి ఊడ నా దగ్గరికి వచ్చేసింది, నా కిందికి వచ్చేసింది. నేను దాని మీద కూర్చున్నా, దాన్ని పట్టుకున్నా. ఆ మర్రి ఊడ నన్ను అమాతం లేపింది. లేపి ఎంత కొండ అంటే నల్లగొండ కంటే ఇంకా పెద్దగా ఉంది ఆ కొండ. ఆ కొండపైకి నన్ను లేపింది. అమాతం నేను దాని మీద పోయి నిలబడి ఇక కిందికి చూస్తూ, సుశీల నువ్వు కూడా వచ్చేయి అని అంటే, నేను కూడా వస్తున్నాను అని చెప్పింది. అదే మర్రి కూడా ఆమెకు కూడా అలాగే వచ్చింది. ఆమె కూడా పట్టుకుంది. అది పైకి లేచింది, వస్తుంది అనుకుంటుండగా ఎందుకో ఏమో ఆ మర్రి ఊడ పట్టుకున్నట్లుగా ఉన్నది వదిలిపెట్టింది. ఆ కొండ మీద మధ్యలోనే పడిపోయి రక్తసిక్తమైపోయింది. అయ్యో సుశీల, అప్పుడే నువ్వు చనిపోయావా అని నేను అంగలారుస్తూ ఏడుస్తున్నా. సమయము 2 గంటలు నిద్రపోతుంది. దేవుడు నాకు దాన్ని బయలుపరిచాడు అద్భుతంగా. మరి ఆయన చిత్తం, నేను దాన్ని కాదనలేను. ఆయన నా ద్వారా ఏం జరిగించాలో అది జరిగిస్తాడు. అలాగున దేవుని కృపను బట్టి మరి నేను ముందుకు పోతూ దేవుని సన్నిధిలో వేడుకుంటూ పోతూ ఉండగా, మరి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏమిటి అని అంటే, ఆ సేవకురాలు మధ్యలోనే పోయింది, నన్ను మాత్రం ఆయన కొండెక్కిచ్చాడు. కాబట్టి ఇద్దరం కలిసి ఇక్కడ మేము ప్రార్థన చేసేవాళ్ళం. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళం. మధ్యాహ్నము 3 గంటలకు ప్రార్థన కాలం. ఈ మాట మా ప్రార్థనకు ప్రేరణ కలిగించింది. ఎక్కడుంది చెప్పండి? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన కాలం. ఇద్దరం భార్యాభర్తలారా, ప్లీజ్ మీరిద్దరు కలిసి ప్రార్థన చేయండి, దేవుడు కార్యాలు చేస్తాడు. మేము అలా ప్రార్థన చేశాం. మా ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబులు ఇచ్చాడు. ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. అక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా సేవకురాలు ఒక మాట అన్నది, అటువైపు నీవు ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏం చేయొద్దు, అక్కడ కూడా మందిరం కాబోతుంది, అక్కడ కూడా మందిరం అవుతుంది, మందిరం ఎక్స్టెండ్ అవుతుంది, సంఘము ఇక్కడ నిడమనూరులో అనేకులు రక్షణ పొందుతారు, కాబట్టి మనం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి ఆమె ప్రార్థన మరి చాలా మట్టుకు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అలాగూ ప్రభు సన్నిధిలో ఆమెకి వెళ్ళిపోయిన తర్వాత నా దర్శనం ఇప్పుడు దయచేసి మీరు ప్రార్థించండి. చివరి మాట ఏషియా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఇప్పుడు నా దర్శనం ఇది. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్య జనములు దానిలోనికి వచ్చెదరు. చాలు. కాబట్టి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్య జనములు దానిలోనికి వచ్చెదరు. ఏ దినాలలో? చివరి దినాల్లో, చివరి లాస్ట్ ఎండింగ్ డేస్. అలాగున దేవుడి దర్శనము మరి రాబోతున్న దినాలలో ఈ దర్శనం నెరవేర్చబడినట్లు ఆ కొండ ఏంటి అని నేను ఆలోచన చేస్తూ ఉండగా కీర్తనాకారుడు రాసిన మాటలో, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కాబట్టి ఆ ప్రభువు సంపూర్ణమైన పరిచర్య చేసి ఆయన నామాన్ని మహిమపరిచి ఆ సేవార్థ మరి అనేకులకు ఆశీర్వాదంగా నిలిచేటట్లు ఇంకా రాబోతున్న సేవలో సగంలోనే దాసురాలు పోయింది, ఇంకా సగం ఉంది. అలాగూ ఆ సగమును ముగిస్తూ దేవుని పనిని సంపూర్ణం చేస్తూ దేవుని సాక్షార్థంగా ముందుకు పోవునట్లు నా కొరకును మీరు జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థనలో మనవి.